దేశ రాజధాని ఢిల్లీలో కమలం పార్టీ పట్టాభిషేకానికి అంతా సిద్ధమైంది. 26 ఏండ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని గెలుచుకున్న బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. అనూహ్యంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్న రేఖా గుప్తా కాసేపట్లో ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాషాయమయమైంది. కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వేలాది మంది ప్రజల సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:35 ఆమెతో పాటు పర్వేజ్ సాహిబ్ సింగ్, ఆశీష్ సూద్, మజిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రాజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మిశ్రా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తాతో పాటు కొత్త మంత్రులు రామ్లీలా మైదానానికి చేరుకున్నారు. వారికి బీజేపీ కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీకి అధికారం దక్కింది. దీంతో సీఎం ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు ఆ పార్టీ నేతలు. ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున బ్యానర్లో ఫ్లెక్సీలు కట్టారు. రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలు తరలివచ్చారు. ఏపీ నుంచి కూటమి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో కమలం పార్టీ పట్టాభిషేకానికి అంతా సిద్ధమైంది. 26 ఏండ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని గెలుచుకున్న బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. అనూహ్యంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్న రేఖా గుప్తా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ రామ్లీలా మైదానం కాషాయమయమైంది. కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వేలాది మంది ప్రజల సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:35 ఆమెతో పాటు పర్వేజ్ సాహిబ్ సింగ్, ఆశీష్ సూద్, మజిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రాజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మిశ్రా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తాతో పాటు కొత్త మంత్రులు రామ్లీలా మైదానానికి చేరుకున్నారు. వారికి బీజేపీ కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీకి అధికారం దక్కింది. దీంతో సీఎం ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు ఆ పార్టీ నేతలు. ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టారు. రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు తరలివచ్చారు. ఏపీ నుంచి కూటమి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యారు. యసిక హస్తినలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై మరిన్ని అప్డేట్స్ మదార్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. మదార్, ఢిల్లీ సీఎం ప్రమాణానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఒకరొకరుగా అతిథులందరూ కూడా ప్రస్తుతం రామ్లీలా మైదానానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసేటువంటి రేఖా గుప్తా, సీఎం రేఖా గుప్తాతో పాటు 6 మంత్రులు, అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా వీరందరూ కూడా రామ్లీలా మైదానానికి చేరుకున్నారు. కూటమి నుంచి ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే ఏక్నాథ్ షిండే ఇట్లాంటి నాయకులు అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. సరిగ్గా 12:35 ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ప్రధాని 12:29 రామ్లీలా మైదానానికి చేరుకుంటారు. మొత్తంగా 3 స్టేజ్లను ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటి స్టేజ్ పైన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. వికే సక్సేనా, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ప్రధాని మోదీ, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రమాణ స్వీకారం చేసేటువంటి మంత్రులు, సీఎం వీరంతా కూడా మెయిన్ స్టేజ్ పైన ఉంటారు. మిగతా 2 స్టేజ్ల్లో కూడా ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అలాగే కొంతమంది ప్రముఖుల్ని కూడా ఆహ్వానించారు. వారందరికీ వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మిగతా 2 స్టేజ్ల్లో చేశారు. ఇక 30,000 మందికి పైగా పాస్లు అనేది కూడా ఇచ్చారు. సీటింగ్ కెపాసిటీ కూడా సుమారు 30,000 మందికి అవసరంగా అయ్యేటువంటి సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేశారు. రామ్లీలా మైదానం, దాని చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా కాషాయమయం అయిపోయింది. ఒకరొకరుగా అతిథులు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పెద్ద సంఖ్యలో చేశారు. సుమారు 25,000 మంది ఢిల్లీ పోలీసులు, అలాగే ర్యాపిడ్ యాక్షన్కి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఎస్పీజీకి సంబంధించిన స్పెషల్ ప్రొటెక్షన్ అనేది కూడా మధ్యలో ఈ ప్రమాణ స్వీకారం అంతా కూడా జరుగుతుంది. రేఖా గుప్తా సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 3 సార్లు కౌన్సిలర్గా పనిచేశారు, ఒకసారి మేయర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. బట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి సీఎం పదవిని అయితే బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఇక మిగతా 6 మంత్రులు కూడా సామాజిక సమీకరణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఫిల్ చేశారు.
ఇటు జాట్ సామాజిక వర్గానికి సంబంధించి పర్వేష్ వర్మ కావచ్చు, అలాగే పూర్వాంచల్కి సంబంధించి నేతల్ని, సిక్కు కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది కూడా ఈ క్యాబినెట్లో దక్కింది. సీఎంగా రేఖా గుప్తాతో పాటు 6 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈరోజు. పర్వేష్ సింగ్, అలాగే ఆశీష్ సూద్, మంజీత్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్, అలాగే కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్, ఈ 6 కూడా క్యాబినెట్లో ఉండబోతున్నారు. మొత్తంగా ఢిల్లీకి సంబంధించి సీఎంతో పాటు 6 మంత్రులు ఉంటారు. ఓవరాల్గా 7 మెంబర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఈరోజు